అందరికీ తెలిసినయే. క్రీస్తు కొరకు నిందలు, శ్రమలు, అవమానాలు, ఈ రెండిటిలో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి. ఏం కావాలి? ధనం కావాలా? సుఖభోగాలు కావాలా? అధికారం కావాలా? ఇవి కావాలి అంటే ఎడం వైపు. దేవుని కోసం నిందలు, శ్రమలు, అవమానములు ఇవి కావాలా? కుడివైపు. అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడు, మోషే నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాలం, నువ్వు కూడా నీ గమ్యాన్ని నిర్ణయించుకో. ఓ విశ్వాసి, నీ గమ్యం ఏంటి? చాలా మందికి ఈ గమ్యాన్ని నిర్ణయించుకోవటానికి ధనమడ్డుగా ఉంటుంది, బలమడ్డుగా ఉంటుంది, లోక జ్ఞానమడ్డుగా ఉంటుంది. దేవుణ్ణి సంపాదించుకోవటానికి ఆ ధనవంతుడు ఒకడంట నీకు ఒకటి కొదువుగా ఉందని చెప్పగానే ఏం చేశాడు? ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. అనేక మందికి రకరకాల ఆటంకాలు. ఇస్కరియోతు యోధాకి ఒక ఆటంకం, కోరహు, దాతాను, అబీరాములకు ఒక ఆటంకం, గెహాజీకి ఒక ఆటంకం, దేమాకి ఒక ఆటంకం. మనకేది ఆటంకంగా ఉందో ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపడాలి. లోకాన్ని బాగా అనుభవించి ఎప్పుడో నా గమ్యం పరలోకం వైపు మార్చుకుందాం అనుకుంటున్నావేమో. ప్రియులరా, గ్యారంటీ లేనిదేంటో తెలుసా? ఇదిగో ఈ పెన్నుకు కూడా గ్యారంటీ ఇస్తాడు. పెన్నుకు కూడా గ్యారంటీ ఉంది. మనం కొనే ప్రతి వస్తువు మ్యాక్సిమం ఒక స్టీల్ గ్లాస్ కొంటే నువ్వు కింద పడేయకపోతే 10 ఏళ్ళు ఉపయోగపడిద్ది అంటాడు, ఖచ్చితం అంటాడు. అన్నిటికి గ్యారంటీ చెబుతాడు. గ్యారంటీ లేనిదేంది? నీటి మీద బుడగంటారో ఆవిరంటారో మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. గడ్డి పువ్వు లాంటిది. ఉదయాన్న చిగురిస్తుంది, మధ్యాహ్నం కోయబడుతుంది, సాయంత్రం వాడిపోయిద్ది. అది మన జీవితం, అది మన జీవితం. కాబట్టి ఎప్పుడు వాడిపోతామో, ఎప్పుడు రాలిపోతామో ఏ మానవుడికి తెలియదు. అందుకే దేవుడు ఈరోజు ఏమడుగుతున్నాడో తెలుసా? నీ గమ్యం డిసైడ్ చేసుకో. నీ గమ్యం ఎడం వైపా అంటే లోక ధనము, లోక సుఖభోగాలు, లోక అధికారాలు ఇవి కావాలా? లేక దేవుని కోసం శ్రమలు, నిందలు, అవమానములు, కష్టములు ఇవి కావాలా? ఏది కావాలో ఈరోజు డిసైడ్ చేసుకోమంటున్నాడు. అబ్రహాము హాయి అనే నిత్యనాశనము నుండి తప్పించబడి బేతేలు అనబడే దేవుని సన్నిధి అయిన నిత్య జీవం వైపు ఎక్కి వెళ్ళాడు. ప్రియులరా, ఆయన లోకాశలన్నీ విడిచిపెట్టి దేవుని చిత్తం చేస్తూ బేతేలు వైపు ప్రయాణం చేశాడు, నిత్య జీవం వైపు ప్రయాణం చేశాడు. ఈరోజు దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ గమ్యం కూడా అబ్రహాము గమ్యము వలె నిత్య జీవం వైపు ఉండాలి అని కోరుకుంటున్నాడు.